వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసుకోవడానికి ముందుగా నెక్స్ట్ స్టార్ట్ అండ్ పాజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది నార్మల్లో ఉంది కదా, ఫస్ట్ అది సరిపడా వాటర్ తీసుకోవడానికి టబ్ అలా తిరుగుతుంది ఫస్ట్. సో వెయిట్ చేద్దాం. నేను ఎప్పుడూ అయితే నార్మల్లోనే ఉంచుతాను వాషింగ్ మిషన్ వేసేటప్పుడు. ఇప్పుడు నేను సైకిల్ మారుస్తాను. మార్చడానికి దీన్ని పాజ్ చేసుకోవాలి. చేసుకొని సైకిల్ ఉంది కదా, సైకిల్ చేంజ్ చేసుకోవాలి మనం. నేను ఇలా చేంజ్ చేస్తున్నాను చూడండి. ఎకో టబ్ క్లీన్ అని ఉంది కదా, దాని మీద పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ నొక్కాలి. 1 hour 51 minutes అనమాట. సో ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది కదా, నేను 2 tablets అయితే వేస్తున్నాను. మా పాప సౌండ్స్ చేస్తుందండి, ఏమనుకోవద్దు. టబ్ అంతా నిండిపోయేదాకా ఉంచి క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ చేద్దాం. నేను వేసిన ట్యాబ్లెట్స్ అన్నీ చూడండి ఎలా కరిగిపోయినాయో. వాషింగ్ మిషన్ బట్టలు వేసినప్పుడు ఎంతసేపు అయితే తిరుగుతుందో ఇంకా అలా వదిలేయాలన్నమాట. సో నాకు ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 44 minutes టైం తీసుకుంటుంది. మీ వాషింగ్ మిషన్లో ఎంత టైం తీసుకుంటుందో అంతసేపు ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. నేను నెక్స్ట్ చూపిస్తాను ఎట్లా వచ్చిందో. వాషింగ్ మిషన్ టబ్ చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మంత్లీ ఒకసారి ఇలా యూస్ చేయాలండి, అప్పుడు ఈ వాషింగ్ మిషన్ లైఫ్ టైం అనేది చాలా బాగుంటుంది. మీ బట్టలు కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి. సో ఇట్లా క్లీన్ చేసుకోవాలి టబ్ని.